హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం ప్రసాదం రెసిపీలో గారెలు ఎలా చేయబోతున్నాం అనేది చూడబోతున్నామండి. రండి, ఈ గారెలు చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసిస్తాం. గారెలు చేయడానికి ఫస్ట్ మనం మినపప్పుని నానబెట్టుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలు తీసుకోండి. ఈ గిన్నెల్లో 1 కప్ అంతా మినపప్పు వేయండి. ఈ మినపప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీంతో పాటు కొద్దిగా మెంతులు కూడా వేయాలండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేస్తున్నా. ఇవి రెండింటిని శుభ్రంగా కడిగేయండి. కడిగేసి నీళ్ళు పోసి ఒక 4 గంటలకు నానడానికి వదలండి. ఇలా 4 గంటలు నానిన తర్వాత మనం దీన్ని పిండిగా రెడీ చేసుకున్న తర్వాత గారెలు ఎలా చేయాలనేది చూస్తామండి. 4 గంటల తర్వాత చూడండి, పప్పు అనేది బాగా నాని వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి శుభ్రంగా కడిగేసి మనం మిక్సీకి వేసుకొని దీన్ని పిండి చేయాలండి. ఇలా మనం పిండి చేసినప్పుడు నీళ్ళు అనేది చాలా తక్కువ వేసి పిండి రుబ్బుకోవాలి. లేదంటే పిండి అనేది వాటర్గా అయిపోతుందండి. చూడండి, ఇలా మనకు పిండి అనేది మీరు రుబ్బి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ఉప్పు, జీరా వేసి కలపండి. దీంతోపాటు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా మిరియాలు వేసుకుంటున్నా. అలానే కొద్దిగా కట్ చేసుకున్న కరివేపాకు, 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నానండి. ఇవి అన్నిటినీ పిండిలో వేసి బాగా కలపండి. చూడండి, పిండి అనేది ఇలా ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని మధ్యలో హోల్ వేయండి. ఇలా హోల్ వేసి ఈ పిండిని వేడివేడిగా ఉన్న ఈ ఆయిల్లో మెల్లగా వదలాలండి. ఎప్పుడైనా సరే మీరు గారెలు వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు గారెలు వేసినప్పుడు మెల్లగానే వేయాలి. మీరు పొరపాటు కొంచెం ఫాస్ట్గా వేస్తే కూడా ఆయిల్ అనేది మన చేతిలో స్పిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇలా వదిలిన పిండిని 2 వైపు తిప్పేసి బాగా కుక్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా గారెలు అనేది వచ్చేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా మనం గారెలు అనేది రెడీ చేసుకున్నాము. అంతే అండి, ప్రసాదం కింద మనం అమ్మవారికి పెట్టడానికి గారెలు సూపర్గా రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ గారెల రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. చాలా సింపుల్గా మనం చేయొచ్చు. మీకు ఈ గారెల రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.